ఫాజిల్ నగర్ గ్రామంలో హిందూ సమ్మేళనం పురస్కరించుకుని గ్రామంలోని అభయాంజనేయ టెంపుల్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకుడు పుల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ లిఖితా శేఖర్, ఉప సర్పంచ్ పోగుల రాకేష్, డాక్టర్ శ్రీనివాస్, మాజీ వైసీ ఎంపీపీ జక్కుల తిరుపతి, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ వట్టెంల ఉప మండలానికి చెందిన నమలిగుండపల్లి, నూకలమర్రి, వట్టెంల వెంకటంపల్లి, ఫాజిల్ నగర్ గ్రామాల హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలిపారు. హిందూ ఐక్యత కోసం అందరూ కలిసికట్టుగా హిందూ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్వామీజీ చేతుల మీదుగా శక్తిపీఠ అమ్మవారి బొట్టు రుద్రాక్షలను భక్తులు స్వీకరించవచ్చని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ ప్రసాదం స్వీకరించి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఛత్రపతి శివాజీ సమ్మేళన సమితి ఫాజిల్ నగర్ కోరారు. పత్రికా ఆవిష్కరణ చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అందరూ పెద్ద ఎత్తున ఈ దానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం పురస్కరించుకొని వట్టెంల ఉపమండలం ఫాజిల్నగర్ గ్రామంలో 24వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు ఒక హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. దీనికి వట్టెంల మరియు నూకలమర్రి, నవలుడిపల్లి, వెంకటంపల్లి, ఫాజిల్నగర్ గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే ఆహ్వానంగా ఈరోజు వాల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ వారికి ఆహ్వానం పలుకుతా ఉన్నాం. మన హిందువుల ఐక్యత, హిందువుల సంఘటితం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనిలో ప్రతి ఒక్కరు మా గ్రామ సర్పంచ్, మరి అలాగే ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మరి అలాగే గ్రామ ప్రజలు అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలకు అతీతంగా కూడా ఈ యొక్క కార్యక్రమంలో సహకరిస్తున్నారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి కులం మతం లేకుండా అన్ని కులాల వారు సపోర్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరియు ముఖ్యంగా మహిళా సంఘాలు, యువకులు ప్రతి ఒక్కరు కూడా ఘనంగా నిర్వహిద్దాం, చాలా సక్సెస్ చేద్దామని చెప్పి వారు చెప్పడం చాలా స్వాగతిస్తా ఉన్నాం. మరి అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన ఆర్ఎస్ఎస్ పుల్లారెడ్డి సార్ గారు, మరి అలాగే గ్రామ సర్పంచ్, పాలకవర్గం, మరి అలాగే మా పిలవంగానే మా డాక్టర్ శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో రావడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరు రావాలి. మనకు స్వామీజీ మరి వక్త రాబోతున్నారు. గురూజీ గారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి తెలియస్తా ఉన్నాం. మరియు అలాగే శక్తిపీఠం నుంచి బొట్టు మరియు రుద్రాక్ష రావడం జరిగింది. ఆ రోజే అక్కడే ఏదైతే కార్యక్రమం ఉందో కార్యక్రమం అనంతరం ఆ యొక్క స్వామీజీ ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇది మన యొక్క ఉనికి కోసం, మన యొక్క హిందుత్వ ఉనికిని చాటి చెప్పుకునే హిందూ సమ్మేళనం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు, కులాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకొని మనం అందరం హిందువులం అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నా. సొంతూరు ఫాజిల్నగర్ గ్రామంలో హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా పోస్టర్ ఆవిష్కరణ కావించబడినది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన సర్పంచ్ శేఖర్ గారికి, మరియు పుల్లారావు గారికి, మరియు జక్కుల తిరుపతి గారికి, మిత్రులు, శ్రేయోభిలాషుల గారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హిందూ బాగోగుల కోసం మన సమ్మేళనంలో అందరూ పాల్గొని భాగస్వాములు కాగలరని కోరుతున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఆహ్వానం తెలుపుతూ ఈ హిందూ సమ్మేళనం అనేది తేదీ 24/4/2026 శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటలకు మన హై స్కూల్ వద్ద నిర్వహించబడుతుంది. ఫాజిల్నగర్ గ్రామ ప్రజలు మరియు అదే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ వట్టెంల, నూకలమర్రి, నమ్మిగుండపల్లి, వెంకటంపల్లి ఈ ఉపమండలం కింద ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో అన్ని గ్రామాల ప్రజలు, మన హిందువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, మన హిందువులు అందరం మనం ఏకంగా ఉంటే మనం దేనికైనా కూడా ముందుకు పోతాం. అదేవిధంగా మన హిందూ భావజాలాలను మనం వేరే ఇతరులు దెబ్బతీయకుండా మనందరం ఏకదాటిపై ఉంటే మనకు రేపు భవిష్యత్తులో మన పిల్లలకు కానీ మన భావి తరాలకు బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ అందరూ ఇతర గ్రామాల నుండి మరియు మన గ్రామం నుండి పెద్ద ఎత్తున వచ్చి వారి ఎవరైతే వారు స్వామి పీఠాధిపతి వస్తుందో వారి యొక్క మాటల ద్వారా మనం విని వారి అందరం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్.